शिवाय गुरवे नमः। 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 అమ్మని ఎలా ఆరాధన చేయాలో అలా చేసినప్పుడు ఈ యొక్క జన్మ మృత్యు జర ముసలితనం కూడా చాలా బాధాకరం. ఎక్కడ లేని అనుమానాలు, అవతల వాళ్ళు సరిగ్గా చేయటం లేదేమో, రకరకాలు అంటే కేవలం శారీరక బాధలే కాదు, మానసికంగా కూడా చాలా ఇదిగా ఉంటుంది. ఎవరో కొంతమంది మాత్రమే ఇంకా నాకెందుకు ఈ సంసార లంపటాలని అన్నీ వదిలేసి ఉంటారు. ఏది పట్టించుకోరు, ఏది లభించిందో హాయిగా ఉంటారు. కానీ కొంతమంది ఇంకా అంటే ఆ నగల మీదనండి, డబ్బు మీదనండి, ఇహ అక్కర్లేదు బంధువులతో గొడవలనండి, అంటే ఏదో ఒకటి వాళ్ళకి, అంటే ఒక తాపత్రయం ఇంకా ఉంటుంది. ఏదో తన్ని గుర్తించాలి, ఐడెంటిఫికేషన్ కోసం. ఆ నేనునే ఈ గోలంతా. ఆ జర అది ఇది వ్యాధే. అందుకనే భవరోగగ్ని ఆవిడే ఈ భవరోగాలు నాశనం చేస్తుంది. శారీరకంగా వాళ్ళకి ఏ రోగం లేకపోయినా మానసిక రోగం. ఇక కొంతమందికి రెండు ఉంటాయి. మానసిక రోగం ఒకటి, ఈ శారీరక రోగం. వీళ్ళు బాధపడిందే కాక అవతల వాళ్ళని కూడా బాధ పెడుతూ ఉంటారు. అంటే ఇక్కడ అర్థం ఏమిటి, వాళ్ళని బాధ పెడుతున్నారు, వీళ్ళు బాధపడుతున్నారంటే కర్మ. ఒక మూల కర్మ అనుభవిస్తూ బాధపడటం కూడా కర్మే కదా. ఈ బాధ అనుభవిస్తూ కర్మ మళ్ళీ ఇంకా కర్మ తెచ్చుకుంటున్నారు. అందుకని ఏమన్నారు పూర్వకాలంలో, కృష్ణారామ అనుకుంటూ కూర్చొని నీకు ఎందుకు అన్నారు. రాజులు కూడా ఒక పిల్లవాడికి ఆ వయసు వచ్చిన తర్వాత అంతటి రాజభోగాలు కూడా వదిలేసి వానప్రస్థం అనే అడవుల్లోకి వెళ్ళిపోయి హాయిగా తపస్సు చేసుకుంటూ ఆ కందమూలాలు తింటూ హాయిగా ఉంటారు. కానీ జీవుడు అనేవాడు, వాడు జీవుడే, కానీ వాడికి కాస్త బుద్ధి కలిగిన జీవుడు వాడు. అంటే అంతటి రాజ్యము, అంతటి భోగాలను కూడా వదిలేయగలిగారు. కానీ ఈ ప్రాపంచికంలో ఎంత భోగం అండి అసలు. ఇంకా ఇంకా ఏదో అనుభవించాలి, ఇంకా లగ్జరీలు, ఇంకా ఏవో నగలు, ఇవి అసలు చెప్పక్కర్లేదు. ఏమిటి వేసుకుంటుంది. వయసుకు తగ్గట్టుగా ఉండటం పోయి పిల్లలతో కంపారిజన్లు వస్తాయి, బంధువులతో కంపారిజన్, పెద్దరికం అనే గౌరవం పోగొట్టుకుంటారు. ఇంటికి పెద్ద అంటే అందరూ చక్కగా నమస్కరించి ఎంత ప్రేమ చూపించాలి. నీ యొక్క ఆచరణ బట్టి అవతల వాడు నీకు ప్రేమ చూపిస్తాడు. నువ్వు ప్రతి విషయంలో కలుగ చేసుకుంటూ, ప్రతి విషయంలో తాపత్రయపడుతూ, ప్రతి విషయంలో ఏదన్నా చేస్తే ఎవ్వరు భయపడతారేమో అంతే. తర్వాత వాళ్ళ టర్న్ వచ్చింది అనుకుందాం, అప్పుడు ఇక వాళ్ళు నిన్ను కంట్రోల్ చేస్తారు. ఏం చేస్తారు, ఇంకా ఆప్షన్ లేదు వాళ్ళకి. వాళ్ళ లైఫ్ ఉండాలి కదా. ఎంతసేపు నీ గోలే అయితే ఎలాగా. నీవు అనుభవించేసావు, అయిపోయింది. ఇంకా ఇంకా నాదే పట్టు, నాదే గొప్పతనం, నేను చెప్పినట్టే వినాలి అంటే ఎందుకు వినాలి, నువ్వు విన్నావా అని అడిగి సమాధానం ఉంటుందా. అందుకని జర అనేది అందరికీ సుఖప్రదమైనది కాదు. నిజంగా సుఖమా అంటే పరమాత్మ చెప్పాడు, రే ఇహ నీకు ఈ శారీరకంగా కొంత బలం తగ్గింది కదా, ఇక ఇప్పటికైనా నన్ను పట్టుకోరా అని ఆయన ఆ శారీరకంగా ఇస్తాడు. కానీ వీడు అప్పటికీ బుద్ధి రాదు, ఇంకా తాపత్రయం, అలంకరణ విషయం అనండి, ఇంకోటనండి, ఇంకా తాపత్రయం. ఏదో వయసు చిన్నగా అనో, ఎన్ని రకాల తాపత్రయాలు దేనికి.
పోనీ దానివల్ల నీ తెలీదా? నీ పిల్లల్ని చూస్తేనో, నీ మనవాళ్ళని మనవరాళ్ళని చూస్తే నీ ఏజ్ తెలీదా? అయినా తాపత్రయం. అలంకరణతోటి ఏదో ఎంగుగా కనపడాలి. ఏమిటది? ఇన్ని తాపత్రయాలు ఉన్నవాడికి ఇంకా భగవంతుడు ఎక్కడ గుర్తుంటాడండి? నువ్వు నామస్మరణ చేస్తున్నావు, కానీ మనసు ఎక్కడుంది? దేహం మీద ఉంది. ఆ దేహమే నేను, ఈ నేను భావన. ఇది పోందే భక్తి కుదరదు. కేవలం భక్తి నటన మాత్రమే. అందుకనే బాధలు. భక్తి నిజమైనదైతే నీ బుద్ధి మారుతుంది, నీ తాపత్రయాలు మారతాయి, నీ వ్యవహారము అన్ని మారతాయి భక్తి నిజమైనదైతే. కాబట్టి నీ వ్యవహారంలో మార్పు రాలేదు, నువ్వు ఇంకా అవతలి వాళ్ళదే గుర్తించి బాధపడుతున్నావు అంటే అర్థం నీ భక్తి నిజమైనది కాదు. ఇంకా నీకు తాపత్రయాలు, వ్యామోహాలు, ఆడవాళ్ళ కోరకం, మగవాళ్ళ కోరకం అంటే అంతే. సంపాదన మగవాడికి ఇంకా ఎట్లా సంపాదించాలి, అలాగా ఇలాగా, ఇంకో రకం, ఏదో రకం, లేదంటే ఇంకో రకం, నేను చెయ్యగలను అన్న ఇది. అంటే ఎక్కడైనా సరే ఆ నేను గుర్తింపుకి నానా యాతన పడుతూ ఉంటారు. అంతే తప్ప పరమాత్మని తెలుసుకుందాము, ఇంకా ఎందుకు నాకు ఈ తాపత్రయం అన్న బుద్ధి వాడుతారు ఆ జీవుడు. కాబట్టి అంటే ఒక కర్మ అనుభవిస్తూ మళ్ళీ కర్మలు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఎన్ని కర్మలు తెచ్చుకుంటాడంటే మానసిక కర్మలు కొన్ని, ఆచరణ కర్మలు కొన్ని, మాట కర్మలు కొన్ని, ఇన్ని వచ్చేస్తాయి ఈ జరాలు. ఒట్టిగా చెప్పలేదు ముసలితనం గురించి. జన్మ మృత్యువులు గొడవే లేదు, పుడతాడు చస్తాడు, హాయి గొడవే లేదు, ఏదో చేసుకుంటాడు పోతాడు. కానీ ఈ జర అనేది అత్యంత భయంకరమైనది. లేకపోతే జరాన్ని వాడు చెప్పడు, ఎందుకంటే వాడి బుద్ధి ఇలా అయిపోతూ ఉంటుంది. తన్ని గుర్తించటం లేదని, తన మాట వింటం లేదని, తనకి ఇంకా ఏదో లోటు జరుగుతోందని, ఎన్నో రకాలు. ఇంకా నేను సంపాదించగలుగుతాను, లేదా నాకు ఓపిక ఉందనో, లేదా తెలివితేటలు ఉన్నాయనో, ఇక ఫ్లాష్ బ్యాక్లు మొదలు. అందుకనే చాదస్తం అన్నారు. వీడికి చాదస్తం పెరిగిందంట. ముసలితనంలో రావాల్సింది ఇప్పుడే వచ్చిందని కూడా కొన్ని డైలాగులు ఉంటాయి. అంటే వీడి తాపత్రయానికి వాడు ఎన్ని చెప్తాడంటే ఆ ఫ్లాష్ బ్యాక్లు అని చెప్తూ. కాలం మారుతుంది, మనుషులు మారుతారు, ఇదేది వాడికి పట్టదు. అందరూ తన అండర్ కంట్రోల్. ఇలా జీవుడు అనేక రకాలుగా ఆ ముసలితనంలో ఇక ఇక్కడ స్వార్థం మొదలవుతుంది. కొంతమంది పిల్లల పట్ల, కొంతమంది కొన్ని అంటే డివైడ్ చేస్తారు అక్కడ పిల్లల్ని. వీళ్ళ పట్ల ప్రేమ, వాళ్ళ పట్ల ఇంకోటి. ఇక అందులో కూడా మనవాళ్ళు మనవరాళ్ళని డివైడ్ చేస్తారు. చేసి ఇక ద్వేషాలు ఎన్నో. ఇంకా అసలు ఒకరు తప్పు చేసినప్పుడు అది వాళ్ళకి ఏం అనిపించదు, అదే తప్పు ఇంకోవాళ్ళు చేస్తే భయంకరంగా ఉంటుంది. అంటే ఈ ముసలితనం అనేది ఇంత భయంకరంగా ఉంటుంది. వాడి బుద్ధి అలా వక్రంగానే ఉంటుంది. అందుకని ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, అంటే బాధపడుతూనే ఉంటాడు. వాడు బాగా గుర్తుపెట్టుకోండి, నిజమైన భక్తి బాధపడదు. ఇంకా అప్పుడు అది భక్తి ఏం లాభం అండి? దైవాన్ని ప్రార్థించో, గురువుని ప్రార్థించో, నువ్వు ప్రార్థన చేస్తున్నాను అంటున్నావు కానీ నువ్వు చేయగలవు. నీ నమస్కారాలన్నీ వ్యర్థమే. ఎలా పెట్టాలి? మనసా వాచ కర్మణ పెట్టు. మనసా వాచ కర్మణ దోషం లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయి. నీకు ఇంకా ఓపిక ఇచ్చింది అంటే నువ్వు నలుగురిని హింస పెట్టమనో, మాట్లాడమనో, ఇంకోటేదో చెయ్యమని కాదు. ఒరే నన్ను తెలుసుకోరా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నన్ను తెలుసుకో అనే ఒక అవకాశం ఆవిడిస్తుంది. కానీ దాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఇంకా విశ్రాంతి దాయిని ఆవిడ ఎందుకు ఇస్తుందండి విశ్రాంతి? అంటే ఇప్పుడు మోక్షం పొందడానికి ఇది సరైన సమయం అని ఆవిడ ఎప్పుడూ చెప్పలేదు, అవకాశం ఇస్తూనే ఉంది. అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్న వాడికి భయంకరమైన జన్మలు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ జరాలో, ఈ ముసలితనంలో ఎన్ని రకాల దోషాలు కలుగుతున్నాయి చూడండి. తాపత్రయాలు పెరిగినా కొద్ది దోషాలు పెరుగుతూ ఉంటాయి. తన మాట కరెక్ట్, తన తెలివితేటలు అంటే తనది కరెక్ట్ అనిపించుకోవాలన్నా దాన్నే మనం చెప్పుకున్నాం కదా ఇందాక చాదస్తాను.
ఇక ఒకళ్ళ గురించి చెడు, ఒకళ్ళ గురించి మంచి, ఇక వాడి ఇష్టం అసలు. అవతల వాడి బుర్రపాడు చేస్తుంది. అంటే ఈ విధంగా జర అంటే అంత భయంకరమైనది. కాబట్టి ఇక్కడ ఏదో ముసలితనం చెప్పేశారు, అంతేం పెద్ద పర్వాలేదండి అని. ఎవడైతే సుమ్మయిరుగా ఉంటాడో వాడు ముసలితనంలో కూడా చాలా ఎలా ఉన్నా చక్కగా పెద్దరికంగా అడిగిన దానికే మాట్లాడుతూ అవసరం లేని విషయాల్లో కల్పించుకోకుండా తన మానాన తను ఆ పరమాత్మ ఇచ్చిన ఆ శక్తిని ఆయన కొరకే వినియోగిస్తాడో వాడు పరమశాంతిగా ఆనందంగా ఉంటాడు. వాడు పోయాక అయ్యో అని బాధపడతారు. మీరు ఆ దాష్టికం అంటారు మామూలుగా, అసలైన తెలుగు మాట్లాడాలంటే ఆ దాష్టికం లాగా ఉన్నారనుకోండి, విలన్ అదేంటి వాళ్ళ పేరు, నియంత పేరు ఏదో ఉంటుంది, అలా ఉన్నారనుకోండి. మీరు పోయాక ఏమిటండి, ఉన్నప్పుడే ఏదో మీ భయానికో మీ నోటికో దడిసి ఏదో అంటారు. ఎప్పుడు వాళ్ళ ఆనందం. మీరు నవ్వుతూ మాట్లాడగలుగుతారా? ఆలోచించుకోండి. సరదాగా ఉండగలుగుతారా? ఒక జోక్ వేస్తే ఆనందం మీరు వేయగలరా? వేరే వాళ్ళు వేస్తే మీరు స్వీకరించగలరా? అంటే అర్థం ఏమైందండి? మీకు ఆనందమే లేదు. ఆనందం లేనప్పుడు ఇంకేంటండి? బ్రహ్మానందం గురించి పక్కన పెట్టండి. ఇప్పుడు ఆనందం లేనప్పుడు ఎందుకండి ఇంకా? ఆనందం మీది మీ దగ్గరే ఉందని కూడా తెలుసు, కానీ వీడు ఆనందించడు. అవతల వాళ్ళు ఆనందంగానే ఉంటారు, నువ్వు లేనప్పుడు బ్రహ్మాండంగా అమ్మయ్య అనుకుంటారు. అదా కనీసం నీకు బ్రహ్మానందమో ముక్తో లభించకపోయినా అంటారు పొయ్యాక ఒక కన్నీటి బొట్టు కాల్చాలి అని. అవతల వాళ్ళు మన కోసం ఒక కన్నీటి బొట్టు నిజమైనది, అందుకని ఒకటి అన్నారు కన్నీటి బొట్టు. నువ్వు ఇంత దాష్టికాలు ఇప్పుడు చేస్తే ముసలితనంలో కూడా ఎవడంటే నీకోసం ఏడ్చేది? ఏడ్చే సంగతి పక్కన పెట్టండి, సంతోషిస్తారు. అదే మీరు కోరుకున్నది. అందుకని ఆ దైవాన్ని ప్రార్థన చేసుకోవటం నేర్చుకోండి, దైవ సన్నిధిలో ఉండండి. అంతేగాని ఇంకా మాటలు వచ్చు, నాకు ఓపిక ఉంది కాబట్టి నేను అంటాను, వీళ్ళని బాధ పెడతావా? ఇంటికి వచ్చిన వాళ్ళని బాధ పెట్టడం ఎంత భయంకరమైన విషయం అండి. ఎవరన్నా కానివ్వండి, మన ఇంటికి వచ్చిన వాళ్ళని చులకన చేయటం కానీ వారిని అవమానించటం కానీ ఎంతటి భయంకరమైన దోషం అంటే అది. తెలీదా? తెలుసు. తెలిసి కూడా అవతల వాళ్ళని బాధిస్తారు. అవతల వాళ్ళని ఏదో ఒకటి అంటారు, అధికారం ఉందనో ఇంకోటనో, ఏదైతే ఏమిటి. ఇలా అనేక రకాలైన దోషాలు, అన్ని దోషాలకి ఒకే పాపం ఉండదండి, దాంట్లో కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి. మీకు డిస్కౌంట్ 15%, 20%, 50% అని చెప్తే తేడా ఉండదు వాటిల్లో, మరి పాపంలో ఉండదా? ఉంటుంది. తెలిసి చేసే పాపం వల్ల జాగరూకతతో ఉండండి. ఈ యొక్క జర ముసలితనంలో అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకండి. అందుకే దేవుడు అప్పటికి కంటి చూపు తగ్గిస్తాడు, చెవులు వినపడదు, ఆయన వైపు ఏ దోషం ఉండదండి. చెవులు వినపడకుండా చేస్తాడు, కళ్ళు కనపడకుండా చేస్తాడు, నువ్వు ఎక్కడికంటే అక్కడికి నడిచే ఓపిక లేకుండా చేస్తాడు, చేతుల్లో సత్తువు లేకుండా చేస్తాడు. అయినా సరే నా అంత గొప్పవాడు లేడంటాడు. దాంతో వచ్చాయండి తిప్పలు. ఇచ్చాడు కదా భగవంతుడు, అలాంటి చేశాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోరా. ఆహా, ఇక మరి వాడికి జన్మ మృత్యు తప్పదు. కేవలం మనుష్య జన్మ కాదు కదా, ఎన్ని రకాలండి. అయితే ఇక్కడ వీడు ఈ విషయం నమ్మడు, వెధపనులు చేస్తాడు కదా. ఒరే నీకు నికృష్ట జన్మలు వస్తాయిరా, ఆ నికృష్ట జన్మలు నువ్వు చేసిన పాపాలన్నీ నీకు తెలుస్తాయంటే అది వినడు వాడు. అంటే పట్టించుకోడు దాన్ని, నమ్మడు. ఏం తెలియదులే అంటాడు. ఆ జన్మెత్తాక తెలిస్తే అప్పుడు ఏడు చేయని లాభం అండి. ఈ గర్భస్థ శిశువుగా వాడు ప్రవేశించేటప్పుడు వాడు ఏడుస్తాడు, భగవంతుడి దగ్గర మొరపెట్టుకుంటాడు. బుద్ధి వచ్చింది స్వామి, ఇన్ని జన్మలు ఎత్తాను, ఇక ఈసారి నువ్వు నాకు మనుష్య జన్మ ఇస్తే నేను చక్కగా ఉంటాను, దయచేసి నాకు ఇవ్వండి అని ఏడుస్తాడు వాడు. ఎందుకు జన్మలు ఎత్తాడు వాడు, భయంకరమైన నికృష్టపు జన్మలే. ఎప్పుడైతే ఈ మానవ శరీరంలో ప్రవేశించేటప్పుడు పరమాత్మని ప్రార్థన చేస్తాడు,
సరే జాలి తలుస్తాడు ఆయన, ఇస్తాడు. వీడు మాయ కమ్మేస్తాడు. అప్పటికి ఆయన చెప్తూనే ఉంటాడు, ఒరేయ్ జాగ్రత్తరా అని. ఇప్పుడు మీకు బోధ జరగట్లేదు, ఏం లాభం అండి బోధ విని కూడా? ప్రవర్తన మారుతోందా? ఆచరణ మారుతోందా? అంటే మీ మనసులు మారాయా? మాట మారిందా? ఆచరణ వాళ్ళని చూస్తే ఆనందం కానీ తల్లికి మంచిగా పిల్లవాడు చదువుతూ మంచి బుద్ధులతో ఉంటే ఆనందమా తల్లిదండ్రులకి? లేకపోతే వాడు ఎదిరించి ఇంకోటిలాగా చేస్తే ఆనందం అండి? ఇది అంతే. గురువులకి ఎంతమంది శిష్యులు ఉన్నారు, లేకపోతే ఎంతమంది ఇది అని అది ముఖ్యం కాదు. ఎంతమంది ఆచరణలో పెడుతున్నారు గురువులు చెప్పింది, ఎంతమంది వాళ్ళ ప్రవర్తనను మార్చుకుంటున్నారు. బ్రహ్మానందమో ముక్తో పక్కన పెట్టండి, అట్లీస్ట్ ఆచరణ మారకపోయినప్పుడు ఎందుకండి మీరు వినటం కష్టపడి గంట? గురువు గారని నమస్కారం చేయటం దేనికి? గురు పూజలు చేసుకోవటం దేనికి? అన్ని వృధా అవ్వట్లేదు. కాబట్టి జర అంటే మీరు అంత తేలిగ్గా తీసుకోకండి. మీ ఓపికలు ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా చేయకండి. ఇప్పుడైనా పశ్చాత్తాప పడండి. అరే ఈ వయసులో ఉన్నప్పుడు నేను ఇంత బాధలు పెట్టానే, నా ఇది చేశానే, ఇప్పటికైనా సరే నేను అందరిని సంతోష పెట్టాలి, అలా అని మిమ్మల్ని ఏమి ఇచ్చేయమని ఉండట్లేదు. ప్రేమగా ఉండండి. ఏది మీకు లభిస్తుందో దాని పట్ల ఆనందాన్ని వ్యక్తం చెయ్యండి. అన్ని విషయాల్లో వాళ్ళతో కల్పించుకోకండి, ఇది కావాలి అది కావాలని అవతల వాళ్ళని హింస పెట్టకండి. మీకే కాకుండా మళ్ళీ వాళ్ళు ఏం చెయ్యాలో కూడా మీరే చెప్పాలా? కాబట్టి అలా లేకుండా సుమ్మయిరు, హాయిగా అలా ఉండండి. అప్పుడు చూడండి మీ పట్ల వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తారు. ఆ గౌరవం అప్పుడు ఆనందిస్తారు, సరదాగా మాట్లాడగలుగుతారు, మనసు విప్పి చెప్పుకోగలుగుతారు. లేకపోతే ఆనందం ఏదండి, ఎప్పుడు మొహం మార్చుకునే ఉంటారు. ఆనందం ఏది, నవ్వేది మొహంలో. సరదాగా ఒక మాట మంతి ఏది ఉండదు. ఎంతసేపు ఈ విమర్శలే. కాబట్టి ఈ జరాతో చాలా జాగ్రత్త. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదా అంటే అట్లీస్ట్ ఎంతుందో ఆయుష్ తెలీదు, కనీసం ఈ ఆయుష్లైనా బుద్ధి తెచ్చుకుని చక్కగా ఉండి అందరితోటి గౌరవాన్ని పొందండి. ప్రేమతో కూడిన గౌరవాన్ని పొందండి. భయంతో కూడినవి అవన్నీ దేనికండి? వాళ్ళ మనసుల్లో వీడు ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తాడు. అదా మీరేం సందేహపడకండి, ఏం లేదండి మా వాళ్ళు అలా కాదండి నువ్వు అనకు. ఇది కూడా ఈగోనే, ఒప్పుకోవు నువ్వు. వాళ్ళ మనసుల్లో అదే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే వాళ్ళని విసిగిస్తావో ప్రతిదానికి, అయిన దానికి కాని దానికి, నువ్వేగా పెంచావు వాళ్ళని, విద్యాబుద్ధులు చెప్పించావు, మరి వాడికి తెలివితేటం లేదంటే అర్థం ఏమిటండి? నిన్ను నువ్వు అవమానించుకున్నట్టు కాదు. అవకాశం ఇవ్వండి వాళ్ళకి. వాళ్ళు అడిగితే చెప్పండి. ఒకసారి ఒక దెబ్బ తిన్నారనుకుంటే రెండోసారి వాడే జాగ్రత్తగా ఉంటాడు కదా. ప్రతి దాంట్లో దూరిపోయి ప్రతి దాంట్లో సలహాలు ఇచ్చేసి అది వినే వరకు వీడికి లేదు. ఎందుకండి అలాంటివన్నీ? ఎందుకని ముసలితనాన్ని ఇక్కడ ఎంత బాగా అమ్మవారి దాంట్లోనే పెట్టుకుంది అంటే అర్థం చేసుకో. అదృష్టం బాగుంటానండి, లేకపోతే పుణ్యం అనండి, ఏదన్నానండి, ఈ జరాలో కూడా ఇంకా ఆయుష్ ఉంది. ఈ ఆయుష్ని వృధా చేసుకోకండి. అనవసరమైన మాటలతోటి, ఈ సంసార లంపటాలతోటి వృధా చేసుకోకుండా ఇప్పటికైనా ఆ అమ్మ ఇచ్చిన ఈ ఆయుష్ని సద్వినియోగం చేసుకోండి. ఇంకా వీళ్ళ మీద ప్రేమలు, వాళ్ళ మీద ప్రేమలు, స్వార్థాలు, ఆ స్వార్థం కోసం ఎంతకైనా ఇది చేస్తారు. దోషం అని తెలిసే చేస్తారండి. మీకు దోషాలని తెలియదు అనడానికి లేదు. ఒకళ్ళ సొమ్ము ఇంకొకళ్ళకి మీరు దానం చేయటం ఎందుకంటే మీకు హక్కు ఉందా అసలు? అది కొడుకైనా సరే కూతురైనా సరే వాళ్ళ పర్మిషన్ లేకుండా మీరు ఒకళ్ళ దగ్గర నుంచి తీసి ఇంకొకళ్ళకి ఇవ్వటం అనేది, మీ ఇష్టం అని అనేది చాలా దోషం. వాళ్ళని నిర్బంధించటం కానీ ఇంకోటి కానీ చాలా దోషం. కాబట్టి ఆ ముసలితనం ఏదైతే ఉందో దాన్ని ఆనందంగా ఉంచుకోండి. పిల్లలు అనేవాళ్ళు ఎవరైనా సరే, బంధువులు కానీ పిల్లలు కానీ, మిమ్మల్ని చెప్పాను కదా, గౌరవంగా చూడాలి, ప్రేమగా ఉండాలి, అంతే తప్ప
ఎందుకు వచ్చిందిరా వీళ్ళతో అన్నట్టుండకూడదు. చాలా మంది ఉంటారు, మీరు అనుకోలేదు వయసులో ఉన్నప్పుడు వేరే వాళ్ళని, మరి మీరు అదే చేస్తే మిమ్మల్ని కూడా అలాగే అనుకుంటారు కదా. ఇంట్లో వాళ్ళైతే ఏంటి, బంధువులు అయితే ఏంటి, ఎవరైతే ఏంటి. కాబట్టి అమ్మని ప్రార్థన చేసుకోండి. నిజమైన ప్రార్థన చేస్తే మీలోని ఆ దుర్గుణాలని ఆవిడే తీసివేస్తుంది. చేస్తే గనక ఆ ఉపనిషత్తుల్లో ఏదైతే చెప్పబడుతోందో ఆ సారం మీరు గ్రహించినట్టు. శాంచతీత కళాత్మిక పిండాండ మందలి సహస్రార స్థానమున ఉంటుంది. అన్ని కళా సముదాయంకల్లా ఉత్తమమైన కళ. కళ అంటే ఒక, ఇప్పుడు మామూలుగా అయితే కళ అంటే మనకి ఏదైనా సాహిత్య కళలు ఇలాంటివన్నీ, అంటే ఒక శక్తి అని తీసుకోండి. శాంచతీతము అంటే ఉపశమనమునకు అతిశయమైనది, వేరైనది అనగా జ్ఞానమే స్వరూపంగా కలదు. అకారాది షోడశ స్వరూపములు శాంచతీత కళావర్ణములు. మిగతా మాతృకా వర్ణములన్నిటికీ జీవరూపం అగునవి. ఉపశాంతో అయమాత్మ అని శృతి ద్వంద్వ భావ అతీతమైనది, నిరతిశయ జ్ఞాన స్వరూపం కావున శాంచతీత కళాత్మిక అంటే సహస్రారానికి వచ్చేసింది. ఇంకా అన్ని చక్రాలు దాటారు అంటే భావాతీత గుణాతీత అయిపోయింది. అందుకని శాంచతీత అతీత, శాంతికి అతీతం అంటే ఈ శాంతుల కన్నా కూడా అతీతం. అంటే ఏ పరిస్థితిలో ఎలాంటి స్థితిగతులున్నా వాడిలో ఏ మాత్రం ఇది ఉండదు. ఆ చిరునవ్వు కానీ ఆనందం కానీ వాడిలో పోదు. అందుకని శాంతికి అతీత, శాంతి అతీత అంటే అర్థం అది. అతీతంగా ఉన్నాడు, అన్నిటికీ అతీతం. అదే అసలైన స్థితి. ఏదైతే ఉపనిషత్తుల్లో ఉద్బోధించారు గట్టిగా ఏకకంఠంతో అన్ని ఉపనిషత్తులు ఏదైతే బోధిస్తున్నాయో ప్రబోధిస్తున్నాయో అదే శాంతి. ఆ శాంతి ఈ శాంతికి అతీతమైనది, అదే ముక్తి ప్రదాయిని. దానిని పొందండి. గంభీర జ్ఞాన ఐశ్వర్య బల వీర్యాదిభి గంభీరో గభీర. జ్ఞానము ఐశ్వర్యము బలము వీర్యము మొదలగు వానిచే నిండి ఉన్నది కాబట్టి గంభీర. కాబట్టి జ్ఞానం అంటే ఆచరణ ఎలా చేయాలో తెలుసా, అంటే ఎప్పుడు అవతల వాడిని కోప్పడాలి, ఎప్పుడు ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ తెలిసిన. అందుకని గంభీర. గంభీర అంటే సీరియస్ గా కోపంగా ఉండేవాళ్ళు గంభీరం కాదు. ఏ సమయానికి ఎలా ఉండాలో తెలిసిన వాళ్ళు, మాన అవమానాలకు అతీతంగా చాలా గొప్పగా చేశామని అనుకుంటూ ఉంటారు. చెప్పాను కదా, చాలా మటుకు గ్రాంటెడ్ తీసేసుకుంటారు. ఈ గ్రాంటెడ్ తీసుకుని చాలా గొప్పగా ఫీల్ అవుతారు. జ్ఞాని అంటే అన్ని తెలిసిన వాడు అలాగే గంభీరంగానే. గంభీరము అంటే అర్థము ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్. తనకు అవమానం జరిగింది అనుకోడు. గురువులను అవమానిస్తే దోషం ఎవరికి వస్తుందండి? గురువు దానికి అతీతంగానే ఉంటాడు. వీడేమనుకుంటాడంటే ఆహా నేను చాలా గొప్పగా చేశాను అనుకుంటాడు. ఎందుకంటే వాడు గ్రాంటెడ్ గా తీసుకుంటాడు కాబట్టి బా నేను చాలా గొప్ప పని చేశాను అనుకుంటా. అనుభవించేది ఎవరండి మరి? ఒక మూల అన్ని చెప్తూనే ఉంటారు, ఎలాగా ఏమిటి పద్ధతులు అన్ని తెలిసిన వాళ్ళే, మళ్ళీ వాళ్ళని పద్ధతిగా ఇది చేయకపోతే వాళ్ళకి ఫీల్ అవుతారు. కానీ ఉన్నతుల్ని ఎలా గౌరవించాలో తెలియని వాడా, తనని ఎలా గౌరవించాలో అనుకున్న వాడికి అవతల వాళ్ళని గౌరవించడం తెలీదా? చూడు, ఇవన్నీ ఆయన గమనిస్తారు. జ్ఞానుల నుండి గురువుల నుండి దైవం అనండి ఎవరైనా సరే గమనించడం లేదు అనుకోవడం మీ మూర్ఖత్వమే అవుతుంది. వలన జాగరూకత ఇవన్నీ అనవసరమైన విషయాలు. నీకు ఏమిటి నువ్వు చేయవలసి,
ఆ ఏ విధంగా ఉండాలి, ఎవరితో ఎలా వ్యవహరించాలి. మామూలుగానే బంధాల్లోనే అమ్మతో వ్యవహరించినట్టు వాడు నాన్నతో ఉండడు, నాన్నతో ఉన్నట్టుగా అమ్మతో ఉండడు. ఎందుకంటే అమ్మ ఇది వేరు, నాన్న ఇది వేరు, ఇద్దరు సమానమే. కానీ వ్యవహారంలో తల్లి ఒక రకంగా తండ్రి ఒక రకంగా ఉంటాడు కాబట్టి పిల్లవాడు కూడా వాళ్ళ దగ్గర అదే విధంగా ఉంటాడు. బాస్ దగ్గర ప్యూన్ దగ్గర ఒకలాగా ఉంటారండి. ఎందుకంటే అలా ఉంటారా? అలా ఉంటే కుదురుతుందా? కుదరదు. మరి నీకు అది తెలిసిన వాడికి ఎలా ఉండాలో తెలియదని చెప్పగలరా? అంటే అమ్మ ఆ విధంగా ఐశ్వర్యము, బలము, వీర్యము అన్ని కూడా ఆచరణ. మానసిక బలం అండి, మనోధైర్యం, వీర్యం అంటే ధైర్యం. ఇవి జ్ఞాని అంటే ఆచరణ తెలుసు, అంతేగాని అన్నిటికీ రియాక్ట్ అయిపోరు. ఎవరిది వాళ్ళదే కదండి, వాళ్ళ దాంట్లో ఎందుకు కల్పించుకుంటారు? కాబట్టి మనము ఎలా ఉంటున్నాం, మన బిహేవియర్ ఏంటి, ఇవన్నీ కూడా ఎవరికి వాడే, అందుకని ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. పరమేశ్వరి అగాధమైనది, అంతులేనిది, మహా హ్రదము వలె అతి గంభీరమైనది. హ్రదము అంటే ఈ యొక్క సముద్రం లాంటి గంభీరంగా ఎన్నో ఉంటాయి కింద అలజడులు సముద్రానికి లోపల, కానీ పైకి ఎంత చక్కగా ఎలా ఉంటుంది, ఏ మాత్రం ఇది లేకుండా. అంటే ఆ సముద్రం యొక్క తీరు ఎలాంటిదో అలాగే ఆ అలల నుండి ఎప్పుడు శాంతంగా, ఎప్పుడు అలలు ఉధృతంగా లేస్తాయి, ఇవన్నీ కూడా ఆ లోపల ఎన్నో భయంకరమైన విషసర్పాలు, మృగాలు ఎన్నో ఉంటాయి రకరకాలవి కింద. ఒక్కొక్కసారి కొన్ని చోట్ల అగ్నిపర్వతాలు లాంటివి ఉంటాయి, ఎన్నో రకాలు ఉంటాయి కింద ఆ నీటి అడుగు భాగాన్ని. కానీ పైన ఎటువంటి ఇది లేకుండా చాలా గంభీరం, అంటే శాంతం. అలా ఉంటుంది ఆ సముద్రం. హ్రదము అంటే ఆ ప్రవహించేది, శాంత గంభీరంగా ఉంటుంది, ఎన్నిటినో తనలో కలిపేసుకుంటూ ఉంటుంది. మునిగిపోయింది అనుకోండి, ఆ ఒక మనిషి వేరేవన్నీ పైకి తేలుతాయి, కానీ అక్కర్లేనివి వేరేవన్నీ కిందకే మునిగిపోతూ ఉంటాయి, అవి ఏవైనా సరే. కొన్నిటికే పరమాత్మ తేలే స్వభావం ఇచ్చాడు, మిగతావన్నీ ఆ గర్భంలో ఉంటాయి. ఎన్ని ఉన్నా పైకి శాంతంగా ఉంటుంది, అది అసలైన లక్షణం. పరమేశ్వరి దురవగాహమగుటను, ఊహాతీతము అగుటను, అవాంగ్ మానస గోచరగుటను గంభీర అగుచున్నది. నీకు అంత తేలిగ్గా ఆవిడ అర్థమవుతుందా అంటే, ఎప్పుడైతే నీకు ఆ పరాభక్తి కలుగుతుందో అప్పుడు మాత్రమే ఆవిడ తెలియబడుతుంది నీకు. అంతేగాని గ్రాంటెడ్ గా తీసుకున్న వాళ్ళు ఏమిటండి తెలుస్తుంది? ఆహా ఒక కొబ్బరికాయ కొట్టగానే ఆవిడ నా కోరిక తీరుస్తుంది అనుకోవటం ఎంత మూర్ఖత్వం అండి. 4 ప్రదక్షిణలు చేయగానే ఆవిడ నా కోరిక తీర్చేస్తుంది అనుకోవటం అంటే, వీడు ఎలాంటి ఇది చేసుకుంటాడో జీవుడు అనేవాడు ఆలోచించు. కాబట్టి ఆవిడ అర్థం అవ్వదు, దుర్ అవగాహం. కష్టం ఆవిడ అర్థం చేసుకోవటం. ఎవడు అర్థం చేసుకుంటాడు? మనసు నిర్మలత్వంగా ఉన్నవాడే. ఆ నిర్మలత్వం లేకపోతే వాడికి అర్థం కాదు, వాడు అన్ని ఇలాగే తీసుకుంటాడు గ్రాంటెడ్. దేనికి అక్కడ ఇప్పుడు మీరు నైవేద్యాలు పెట్టారనుకోండి, ఇంట్లో కావచ్చు, మీరు తినేది చేసుకుంటారా, మీరు తినేటట్టుగా చేసుకుంటారా, లేకపోతే ఆ దైవానికి ఇలాగే చెయ్యాలని తెలుసుకుని చేస్తారు? తేడాలు ఉన్నాయి. ఎంతసేపు పెడతారండి? దైవము నైవేద్యం పెట్టినప్పుడు తింటున్నారని ఒక క్షణం మీరు భావన చేయగలుగుతున్నారా? ఎన్నో ఉంటాయండి. అక్కడ అమ్ముందన్న భావన చేస్తే కదా ఆవిడ మీకు అర్థమవుతుంది, ఏదైనా చేస్తుంది. అందుకని దుర్ అవగాహన. ఊహాతీత, మీ ఊహకు అందదు ఆవిడ యొక్క కరుణ కానివ్వండి, కోపం కానివ్వండి, ఏదైనా సరే. కృష్ణ పరమాత్మ 100 తప్పులు కాగానే సంహరించేశాడు. కాబట్టి ఆవిడ కూడా మీ యొక్క దోషాలని ఆవిడ లెక్క పెడుతున్నారు.
మీ గ్రాంటెడ్నెస్ ని కూడా చూస్తున్నాయి. ఆవిడ ఏం చేయాలో అది చేస్తుంది. అందుకని మీ ఊహలకు అందదు అని చెప్పడం. ఎందుకంటే అలాంటి పరిస్థితులు తెచ్చుకోవటం. అవాంగ్ మానస గోచరం, వాక్కుకి మనసానికి అందరిది ఆవిడ. నువ్వు అన్నంత మాత్రాన, ఫోటోలు చూపించినంత మాత్రాన ఆవిడ అంతే ఉండదు. కాబట్టి ఆవిడ గంభీర. సముద్రం లోతులు ఎంత లోతుందని నువ్వు చెప్పగలవా? సముద్రంలో ఏమేమి ఉన్నాయి నువ్వు చెప్పగలవా? నది కంటే ఏదో కొంత ఉండదు, కొలుస్తావో, ఏదైనా ఎతుకుతావో, ఏదైనా దొరకచ్చేమో. సముద్రాన్ని నువ్వు కొలవలేవు, ఎంత లోతుందో నీకు తెలియదు, ఏమేమి ఉన్నాయో అసలు తెలియదు. నువ్వు ఎంత పరిశోధనలు చేసినా మళ్ళీ ఏవోటి ఉంటూనే ఉంటాయి. కాబట్టి గంభీర అంటే అర్థం అది. అంతేగాని సీరియస్ గా అధికారంగా ఉండటం గంభీరం కాదు. మహాహృదానుసంధానం మంత్రవీర్య అనుభావత జ్ఞానసాగరముగు పరమేశ్వరియే మహాహ్రదము. ధ్యాన కాలమున పరమేశ్వరిని మహాహ్రదముగా భావించి ధ్యానించి మంత్రవీర్యమును పొందగలుగుదురు. ధ్యానిస్తే అంటే ఆ మంత్రం యొక్క ఫలితాన్ని పొందగలుగుతారు, ధైర్యాన్ని పొందగలుగుతారు. భక్తిగా ఉపాసించిన వాడికే ధైర్యం ఉంటుందండి. వాళ్ళని, ఈ జీవులను పట్టించుకోని వాడికి సత్యం తెలియబడక్కర్లేదు. కానీ ఎవరైతే మనసా వాచా కర్మణ ఆ అమ్మని ప్రార్థిస్తారో, ఉపాసిస్తారో, ధర్మంగా ఉంటారో, వాళ్ళని ధర్మంగా ఉండేటట్టు చేస్తుంది, వారికి అన్ని ఇస్తుంది. వాడికి భయం ఉండదు. పిల్లవాడికే తల్లి పక్కనో, తండ్రో లేదా తాతలో వాడికి నమ్మకమైన వాడు పక్కన ఉంటే వాడు ఎంత ఉత్సాహంగా ఆడుకుంటాడు, వాడు దేనికి భయపడడు. మరి ఆ అమ్మని మనసావాచ కర్మణ ఉపాసించిన వాళ్ళకి భయం ఎందుకు ఉంటుందండి? అంటే దుఃఖం ఎందుకు ఉంటుంది అంటే అర్థం చేసుకోండి. ఇంకా విడిగా ఎందుకండి చెప్పడం, వేరేగా చెప్పవలసిన ఆవశ్యకత ఎక్కడుంది? కాబట్టి నీ భక్తి నిజమైనదైతే నీ ప్రవర్తన, నీ మాట, నీ మనసు ముందు ఇవి చూసుకో, తర్వాత బాధలు కష్టాలు అవి చూద్దాం. చెప్పుకోవడానికి చెప్పాం కదా, ఎంతసేపు కష్టాలే ఉంటాయి, సుఖాలు ఎప్పుడు ఉండవు, ఎవడు గుర్తించడు దాన్ని. ఎందుకంటే వాడికి భక్తి లేదు, ఆచరణ లేదు, వాడు మనసా వాచా కర్మణ అలా లేడు. అందుకని మనసారా ఆ యొక్క భక్తి తత్పరత కలిగి ఉండండి. అమ్మా నువ్వే కావాలనండి, మీరు పెద్ద కష్టపడేది ఏముందండి? ఏమన్నా పువ్వులు తెచ్చి పూజ చేయాలా, లేకపోతే ఇంకోటి చేయాలా, లేకపోతే మహానైవేద్యాలు, ఏదన్నా కష్టం ఏమి అంటలేదు. మనసుని అర్పించమన్నారు. మనసులో హాయిగా కల్మషం లేకుండా ఉండండి. లోభత్వాలు ఇలాంటివన్నీ, స్వార్థాలు, నెగటివ్స్ ఏమిటో మీకు తెలియంది కదా, లేకుండా అవతల వాడు ఎలాంటి వాడైనా సరే బాగా గుర్తుపెట్టుకో. ఏమంటే వాడు నీకు అనవసరం, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. నీకు వచ్చింది ముసలితనం, ఇంకా ఏమిటయ్యా? వాడికి వచ్చిందా లేదా, వాడు ఎప్పుడు పోతాడో నీకెందుకు? నిన్ను నువ్వు ఉద్ధరించుకో, బాగుపడు, ఆచరణలో చూపించు. ప్రేమగా ఉండాలి. ఒకరు నిన్ను చూడగానే వారి మొహంలో ఆనందం కనపడదు, అంతేగాని వాళ్ళు చాలా గంభీరంగా నీ దగ్గర రాకూడదు. ఎందుకు వచ్చిన వాళ్ళు ఏ మాట అంటే ఏమంటుందో. గురువుల దగ్గరకు వస్తారు చూడండి దొంగ భయాలు పెట్టుకుని. ఎప్పుడైతే గురువు పట్ల అనన్య భక్తి ఏర్పడుతుందో మీ ఫేస్ లో ఆనందం ఉంటుంది. వెళ్ళాలని, కలవాలని, గురు సమక్షంలో కూర్చోవాలన్న తహతహ మొదలవుతుంది. ఎందుకు? ఆనందం. అది మాటలు అవాంగ్ మానస గోచరమైన ఆనందం. లేదంటే గురువు దగ్గరికి రాగలుగుతారా? దైవ సన్నిధిలో కూర్చోగలుగుతారా? కూర్చోలేదు. ఎందుకంటే వాడికి భయం లోపల, వాడు చేసే పనులు వాడికి తెలుసు కదా. ఆ మనసులో ఆత్రత ఉంది అంటే బాహ్యమైన ఆత్రత గురించి చెప్పటం లేదు, ఏవో కష్టాలు చెప్పుకోవాలన్న ఆత్రత కూడా కొంతమందికి ఉంటుంది. అది కాదు, ఒక ఆనందం. ఆ ఆనందం నీలో కలగాలి అంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసుకో. అది అందరూ కూడా ఎవరెవరైతే ఇంకా మారలేదో మారండి.
మీ పట్ల అవతల వాడికి ప్రేమపూర్వకమైన గౌరవభావం, మీ వయసుకు తగ్గ గౌరవం ఇవ్వాలి. వాళ్ళు పిల్లల, మనవాళ్ళ, బంధువుల, మిత్రుల అనవసరం. పక్కింటి వాళ్ళ, వెనకింటి వాళ్ళ ఎందుకండి? చక్కగా మిమ్మల్ని చూస్తే వాడి మొహంలో ఆనందం కలగాలి. చేతులెత్తి నమస్కరించేటట్టుగా ఉండాలి మీ ప్రవర్తన. పొయ్యాక మంచి వాళ్ళని చెప్పుకుంటామో, చెడ్డవాళ్ళు చెప్పుకుంటామో, నువ్వు చూడొచ్చావా, వినొచ్చావా, సోలు వింటుంది అదంతా అంటారు. ఎందుకండి వాటి గురించి? ఉన్నప్పుడు సరిగ్గా ఉండాలి, కానీ పొయ్యాక ఏడవటమో సంతోషించటమో అవా కావాల్సింది కాదు. ఉన్నప్పుడే చక్కగా ఆనందంగా ప్రతి వాళ్ళు మిమ్మల్ని పలకరించండి అనండి, మీరు పలకరించగలగాలి. అటు చక్కగా ధర్మపరులై ఉండండి. మనసా వాచ కర్మణ ఆనందంగా ఉండండి. శుభం భూయాత్.